ఈ రోజు దీపా గడుసు గారు ఉన్నారండి. చాలా మంది అడిగారా తెలియదు అనుకుంటా ఈ విషయం. మీ 2-3 ఇంటర్వ్యూలు కూడా చూసాను. మీ హస్బెండ్ గురించి ఎక్కువ ఎక్కడ చెప్తలేరు మీరు. ఒకసారి కాల్ చేసి ప్రపోజ్ చేయండి. హలో సోనా, లవ్ యూ. థాంక్యూ, సేమ్ టు యూ. అంటే బయటికి వెళ్తుంటావు, తిరుగుతుంటావు, నీకు నచ్చినట్టు ఉంటావు కదా. అవును. జనరల్ గా మీ రిలేషన్స్ నుంచి కానీ లేదంటే సొసైటీ నుంచి కానీ ఇట్లాంటి కామెంట్స్ ఎదుర్కొంటారు మీరు. సో మీకు పొలిటికల్ గా ఇంట్రెస్ట్ ఉందా? చాలా. సో మేబీ దానికోసమే ఏమైనా ఒక స్టెప్ ముందుకేసారి పబ్లిక్ లో కానీ మేము అనుకోవచ్చు. సో ముందు పొలిటికల్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది 100%. సో అందుకనే ఎక్కువగా పొలిటికల్ వాళ్ళతో తిరుగుతారా? కానీ మీరు వేరే వాళ్ళతో రీల్స్ పెట్టరక్క. ఈ పైల్వాన్స్ లేదంటే ఇంకా వేరే పొలిటికల్ వాళ్ళు ఉంటారు కదా, బ్లా బ్లా, వాళ్ళందరితోనే ఉంటాయి రీల్స్ ఎక్కువ. వై? సో మరి అప్పటి నుంచి ఎందుకు ట్రై చేయలేదు? 9 ఏజ్కి వచ్చాక ఎందుకు ట్రై చేస్తున్నారు పొలిటికల్లో? సో ఇంకొకటి, ఇంటర్వ్యూలలో మీ పాప మీ పక్కన కూర్చొనే చెప్తుంటది కదా, అంటే మా పేరెంట్స్ ని ఇట్లా చూసుకోవాలి. సో చాలా మెచ్యూర్డ్ గా బిహేవ్ చేస్తారు పాప కూడా అంత చిన్న ఏజ్ లో. అప్పుడు ఆ పాపను చూసినప్పుడు ఆ అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతా నేను. నన్ను 9 నెలలు మోసిన నీకు ఏమని చెప్పాలే నిన్ను. మీరు ఇప్పుడు పొలిటికల్ లోకి వెళ్తా అంటున్నారు, ముందు ముందు అంటున్నారు కాబట్టి మీరు అసలు ఏ పార్టీ ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు? మన దగ్గర ఉన్నదా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఉన్నాయి 3 పార్టీలు. సో ఏ పార్టీలోకి వెళ్తారు? సో ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మీరు పొలిటికల్ లోకి వెళ్తే ఏ టైప్ ఆఫ్ లీడింగ్ తీసుకుందాం అనుకుంటున్నారు? మీ క్యాస్ట్ పిచ్ ఉందా? నిజం చెప్పాలంటే క్యాస్ట్ పిచ్ అసలు లేదండి. కానీ మీ పాప కొన్ని డైలాగులు కొడుతుంది. ఉంది మీకు వెనకాల స్ట్రగుల్స్ అనే ఉన్నాయి కదా, చాలా స్ట్రగుల్స్. హలో నమస్తే, వెల్కమ్ టు S63 ఎంటర్టైన్మెంట్స్. నేను మీ అలంకృత. ఈ రోజు దీపా గడుసు గారు ఉన్నారండి. చాలా మంది అమ్మాయిలు తనను చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు. బికాజ్ ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు అంటే అయ్యో మేమేం చేస్తాం, ఇంట్లోంచి బయటికి వెళ్తే ఎలా ఉంటుందో సిచ్యువేషను, మనకు నచ్చినట్టు బతకగలుగుతామా అని చెప్పేసి చాలా ట్రోమాలో ఉంటారు. సో దీపా గడుసు గారి రీల్స్ చూసే సగం మంది ఇంప్రెస్ అంటే మారిపోవచ్చు. సో ఈ రోజు ఇంటర్వ్యూలో బేసిక్గా నేను ఇంటర్వ్యూ పిలిపించడానికి ఏంటంటే, నేను ఫస్ట్ ఉమనైజర్ అనమాట. ఆడోళ్ళు డెవలప్ అవ్వాలి, ఆడోళ్ళు స్ట్రాంగ్గా ఉండాలనే మోటివ్లో ఉంటాను నేను ఎక్కువ. సో మొత్తం నాకు తెలిసి మొగోళ్ళు ఉంటే స్కిప్ చేసుకోండి, మీరు చూడకండి ఇంటర్వ్యూ. నేను ఫస్ట్ చెప్తున్నా, మేము మొత్తం ఫీమేల్స్ అటెన్షన్ గురించే మాట్లాడతాం. వాళ్ళు ఎట్లా డెవలప్ అవ్వాలనే దాని గురించే మాట్లాడతాను నేనైతే ఇంటర్వ్యూలో. కదా, అంతే కదా? షూర్ కదా? 100%. మీరు బాయ్స్ కి సపోర్ట్ చేస్తారా, గర్ల్స్ కి సపోర్ట్ చేస్తారా? అంటే బాయ్స్ గర్ల్స్ అని ఏం లేదండి, అందరికి సపోర్ట్ చేస్తాను. అమ్మా అక్కడ కూడా ఎంత తెలివి ఉంది దొంగ. సో బాయ్స్ కి గర్ల్స్ కి సపోర్ట్ చేస్తారు. బట్ ఇప్పుడున్న జనరేషన్స్ కి చాలా మంది అమ్మాయిలు పైకి వెళ్తున్నారు. సో అండ్ సో అంటే మీకున్న మెచ్యూరిటీ లెవెల్స్ ప్రకారం మీరు మాట్లాడితే బాగుంటది ఈ టాపిక్ గురించి. సో చాలా మంది ఏంటంటే వాళ్ళలో చాలా టాలెంట్ ఉంటది, ఎంతో ఎత్తుకు ఎదుగుదాం అనుకుంటారు. వాళ్ళ పార్ట్నర్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళ బ్రదర్స్ అవ్వచ్చు. మెయిన్ గా శత్రు అనేటోడు ఎక్కడ ఉండడు, మన చుట్టుపక్కనే ఉంటాడు. సో మన ఫ్రెండ్ మనం ఎదుగుతున్నామన్న కొద్ది అరే ఇది కాదని వాళ్ళు తట్టుకోలేక రాంగ్ గైడెన్స్ ఇస్తారో లేదంటే ఎట్లా చేస్తారో నాకు అర్థం కాదు. సో అలాంటి వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ చూడండి, ఒక్కటే చెప్తాను. పెళ్లి 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 అంటారు కదా, ఏరి కోరి పెళ్లి పెళ్లి అని పెళ్లి చేసుకుంటారు. ఫస్ట్ మీరు రిలేషన్లు ఉన్నప్పుడు, ఒకవేళ లవ్ లో ఉంటే మీరు రిలేషన్లు ఉన్నప్పుడు మీరు అతనితో జర్నీ చేసినప్పుడు మీకు అర్థమైపోతుంది ఈయన అండర్స్టాండింగ్ గా కాదా, ఈయన నన్ను అర్థం చేసుకుంటాడా, భరిస్తాడా అనేది ఫస్ట్ క్లారిటీ తీసుకోండి. లేదు ఈయనకి నాకు సెట్ కాదంటే బ్రేక్ చేసుకోండి. కానీ తర్వాత పెళ్ళైనాక పిల్లల్ని కన్న తర్వాత మాత్రం అస్సలు వేస్ట్ అండి అది బ్రేక్ చేసుకోవడము. బయట సమాజంలో అరే ఆమెకు డైవర్స్ అయింది, పెళ్ళయింది, డైవర్స్ అయింది, ఏమైందో, ఆమె ఏం చేసిందో, ఏం తప్పు చేసిందో అంటే ఆడపిల్లని ఈజీగా అనేస్తారు, జడ్జ్ చేసేస్తారు కదా. ఇప్పుడు ఇద్దరు డివోర్స్ అయినాయి అంటే అందులో ఆడపిల్లనే ఏలెత్తి చూపిస్తారు తప్ప మొగోళ్ళని ఎవరేమన్నారు. సో ఎందుకని ఇలాగా ఇదే ప్యాటర్న్ ఎప్పటి నుంచో నడుస్తూనే ఉంది ఆడోళ్ళకి, ఎందువలన? కానీ నేను గర్ల్స్ కి చెప్పేది ఒక్కటేనండి, ఇప్పుడు ఎట్లా నడిచిపోయిందో నడవనీయండి, కానీ ఇక ముందు అట్లా నడవనీయకండి. అది నేను చెప్పాలనుకుంటున్నా. మీరెంత అంటే మీరెంత అన్నట్టు బతకండి.
అంతే ఇంకా అంటే అమ్మో ఇప్పుడు అందరూ మనల్ని తిట్టుకుంటారేమో అక్క ఇంటర్వ్యూ చూసాక. సో మీ పర్సనల్ లైఫ్ లోకి వెళ్తే అసలు లిటరలీ మీ పాపకి మీకు అంటే పెద్ద ఏజ్ తేడా అన్నట్టు అనిపించదు, ఒక 2 years 3 years అన్నట్టు అనిపిస్తుంది కదా. ఈ టాపిక్ గురించి మీ ఇంట్లో డిస్కషన్ చేస్తారా? ఇంట్లో కొంచెం అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు చాలా మంది రిలేటివ్స్ వస్తుంటారు పోతుంటారు కదా, ఇంకా అందరూ ఇట్లా సిస్టర్స్ లాగానే ఉన్నారు అనేసి మాట్లాడుకుంటారు. తర్వాత బయటికి జనాలలోకి వెళ్తే అది మరీ ఎక్కువ అయిపోతుంది. సో ఎక్కువ అయిపోతుంటది. సో చాలా మంది అడిగారా తెలియదు అనుకుంటా ఈ విషయం. మీ 2-3 ఇంటర్వ్యూలు కూడా చూసాను, మీ హస్బెండ్ గురించి ఎక్కువ ఎక్కడ చెప్తలేరు మీరు. సో ఎందుకని అలాగా? ఎక్కువ హస్బెండ్ గురించి చెప్పాను నేను, ఎక్కువ హస్బెండ్ గురించి చెప్పారు. నాకైతే మీ పాప గురించి ఫీమేల్స్ ఎలా ఉండాలనే దాని గురించి చూసాను ఎక్కువ. హస్బెండ్ గురించి తేజన్న కూడా నేను హస్బెండ్ గురించి చెప్పాను. ఓకే, సో మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? హీస్ ఇంటూ బిజినెస్. ఏంటండి? హీస్ ఇంటూ బిజినెస్. ఓకే, బిజినెస్ లో ఉన్నారా? ఓకే, సో ఆయన సపోర్ట్ మీకు ఎలా ఉంటది? చెప్తున్నా కదా నెక్స్ట్ లెవెల్లో ఉంటది. ఒకసారి కాల్ చేసి ప్రపోజ్ చేయండి. చేయండి చేయండి, ఎందుకంటే మీరే చెప్తున్నారంటే ఇంకా అది వేరే లెవెల్ ఊహించాలని. ఒకసారి చేశారా అలాగే ఎప్పుడైనా కాల్ చేసి ప్రపోజ్ చేయడం? సమ్టైమ్స్. ఇప్పుడు ట్రై చేద్దాం ఒకసారి, చేయండి. ఏం చెప్పకండి ఇంటర్వ్యూలో ఉన్నాను అస్సలు చెప్పొద్దు, క్యాజువల్ కాల్ చేసి ఏం మాట్లాడతారో మాట్లాడి ఐ లవ్ యూ చెప్పండి, ఏం చెప్తారో విందాం. ఓకే చేయను ఇప్పుడు. చేసేయండి. స్పీకర్ పెట్టినా పెట్టాలి కదా, మళ్ళీ మీరు మీరే మాట్లాడుకుంటారా? హలో సోనా, లవ్ యూ. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. లవ్ యూ చెప్పరా? ఏమేం లవ్ యూ చెప్పవా? లవ్ యూ టు చెప్పవా? లవ్ యూ టు. ఓ ఎంత క్యూట్ హస్బెండ్, లిటరలీ. నిజంగా మీరు చాలా లక్కీ అక్క. అంటే మీకు మంచి డాటర్ ఉన్నారు, మంచి సన్ ఉన్నారు, మంచి హస్బెండ్ ఉన్నారు. ఇంకా మీకు లేని లోటు ఏదైనా ఉందా లైఫ్ లో గానీ? ఏదైనా లేని లోటా? లేని లోటు అన్నీ ఉన్నాయండి. సో అన్నీ ఉన్నాయి, లేని లోటు ఏది లేదు. అంటే నాకు ఒక చెల్లి ఉండాలని ఒక లోటు ఉండే, సో అదొకటి మిగిలిపోయింది. కానీ ఇప్పుడైతే ఇంకా ఎక్కువ అయిపోయారు చెల్లెళ్ళు, అందరూ చాలా ఎక్కువ అయిపోయారు. అంటే ఉంటారు కదా నా ఫ్యాన్స్, వాళ్ళందరూ అక్క అక్క అనేసి నిజంగా చెప్తున్నా, సొంత చెల్లెళ్ళ కంటే ఎక్కువ. అక్క ఇప్పుడు ఇట్లా అంటే బయటకు వెళ్తుంటావు, తిరుగుతుంటావు, నీకు నచ్చినట్టు ఉంటావు కదా. జనరల్ గా మీ రిలేషన్స్ నుంచి కానీ లేదంటే సొసైటీ నుంచి కానీ ఎట్లాంటి కామెంట్స్ ఎదుర్కొంటారు మీరు జనరల్ గా? అంటే మీ ఇన్స్టా రీల్స్ లో చూసినా గానీ లేదంటే పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు కానీ, అంటే లైక్ ఒక అబ్బాయి లాగా ఇప్పుడు అంతకుముందు కాలంలో అబ్బాయిలే తిరుగుతుండే అట్లా. సో ఇప్పుడు మీరు అంటే ఒక అడుగు ముందుకు వేసారు కదా, సో ఎదుటి వాళ్ళ నుంచి వచ్చే ఎలా ఉంటాయి? ఎందుకంటే పాజిటివ్ ఉంటది, నెగిటివ్ ఉంటది కాబట్టి. అంటే నిజం చెప్పాలంటే నా గురించి తెలియని వాళ్ళు చాలా వేరే రకంగా మాట్లాడతారు. కానీ నా నా నిజంగా చెప్పాలంటే నేను ఒక విషయంలో నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయినా. ఏ విషయంలో అంటే మొన్న రీసెంట్గా ఒకటి రీల్కి ఒకటి కామెంట్ వచ్చింది, అది బ్యాడ్ కామెంట్. వేరే వాళ్ళు ఎదుటి వాళ్ళు చేశారు. తర్వాత మేము వాళ్ళ దగ్గరికి వాళ్ళ ఊరికి వెళ్ళడం జరిగింది. మేము ఎట్లా తెలుసుకుని? అంటే తెలుసుకుంటాను కదా, అదే ఎట్లా? ఫోన్ కాల్ తో తెలుసుకుంటా. అంటే జస్ట్ అక్కడ మెయిల్ ఐడి ఉంటది కదా, ఐడి ఉంటది, ఐడితోనే ఎక్కడ ఉన్నారు ఏంది అన్ని కనుక్కొని వెళ్ళడం జరిగింది. ఎక్కడి వరకు అక్కది? ఎక్కడి వరకు వెళ్ళారు? భువనగిరి వెళ్ళారు హైదరాబాద్ నుంచి? అవును. ఎందుకక్క అంత కక్ష కట్టినావు? లేదు ఇంకా అంటే ఒక కామెంట్ పెట్టిండు వీడు ఇట్లా అన్నాడు అంటే ఇంకొకసారి ఎదుటోనికి ఛాన్స్ ఇవ్వకుండా వెళ్ళిన తర్వాత వాడు స్కిప్ అయిపోయిండు. ఎవరైతే మాట్లాడిండో వాడు స్కిప్ అయిపోయింది. స్కిప్ అయిన తర్వాత నిజం చెప్పాలంటే దాని నెక్స్ట్ డేనే మొత్తం నా గురించి తెలుసుకొని, నా మంచితనం గురించి తెలుసుకొని వాడే నాకు పర్సనల్ గా కాల్ చేసి సారీ చెప్పి, దీపు సారీ మేడం, దీపు మేడం మీరు ఇంత మంచోళ్ళని తెలియదు, అసలు ఇట్లా తెలిసిన ఉంటే మాత్రం నేను ఇట్లా అసలు పెట్టేవాడిని కాదు, తప్పు అయిపోయింది అని చెప్పేసి ఇన్స్టాలో మెన్షన్ చేసిండు బిగ్ ఫ్యాన్ అనేసి. ఇంకా అంటే మన శత్రువులే మన మిత్రులు అయిపోతే ఆ ఫీలే వేరుంటది.
కానీ అక్క ఇప్పుడు అట్లా అంటే ఇప్పుడు చాలా మంది కామెంట్స్ వస్తాయి, అట్లా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మనం అట్లా ఇది చేయలేము కదా, అందరికి నేను మంచిదాన్ని అని ప్రూవ్ చేసుకోలేము. అవును. సో వాళ్ళందరికి మరి రియాక్షన్ ఎలా ఇస్తారు మీరు వాళ్ళందరికి? చూడండి, మనము మన గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవసరం లేదండి ఎవరికి. మన ఇష్టం మనం బతుకుతున్నాం, మన లైఫ్ మనం బతుకుతున్నాం. వాళ్ళు వచ్చి మన కష్టాలు సుఖాలు వాళ్ళేమి ఇది చేస్తలేరు కదా, అంతే కదా. సో పట్టించుకోవాల్సిన పని లేదు, పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. అట్లా పట్టించుకుంటూ పోతే ముందుకి వెళ్ళలేమండి మనం. ఈవెన్ మీ పాపకు గానీ బాబుకి గానీ మీ హస్బెండ్ గారికి గానీ సో మీరు ఎలా గైడ్ చేస్తారు? అంటే బయట నుంచి ఏదైనా నెగిటివిటీ వచ్చినప్పుడు కానీ లేదంటే ఎవరైనా తప్పు మాట మాట్లాడినప్పుడు కానీ ఎవరు మాట్లాడారండి? నిజంగా చెప్పాలంటే నా గురించి ఇప్పటి వరకు తప్పు మాట్లాడిందే ఎక్కడా లేదు. అంటే పాజిటివ్ ఎంత ఉంటుందో నెగిటివ్ కూడా అంతే ఉంటది కదా. ఇప్పుడు మీరు పబ్లిక్ అవుతున్నారు బాగా, సో శత్రువులు ఖచ్చితంగా ఉంటారు. నాకు ఇప్పటి వరకు అయితే ఒక్కళ్ళే ఉండే, వాళ్ళు కూడా నా ఇదైపోయారు, నా ఫ్యాన్ అయిపోయారు. కాబట్టి నాకు ఇప్పటి వరకు శత్రువులు అనేటోళ్ళు ఎవరు లేరు. ఓకే. సో మీకు పొలిటికల్ గా ఇంట్రెస్ట్ ఉందా? చాలా. సో మేబీ దానికోసమే ఏమైనా ఒక స్టెప్ ముందుకేసారి పబ్లిక్ లో కానీ మేము అనుకోవచ్చా? ఎందుకు అనుకోండి, అట్లా కూడా అనుకోండి, కానీ ముందుకు చూపిస్తాను, నేను చెప్పను. సో ముందు పొలిటికల్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది 100%. సో అందుకనే ఎక్కువగా పొలిటికల్ వాళ్ళతో తిరుగుతారా? అలానేం లేదు, అందరితో తిరుగుతాను, నాట్ ఓన్లీ పొలిటికల్. కానీ మీరు వేరే వాళ్ళతో రీల్స్ పెట్టరక్క, ఈ పైల్వాన్స్ లేదంటే ఇంకా ఈ వేరే పొలిటికల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరితోనే ఉంటాయి రీల్స్ ఎక్కువ. సో అంటే ఫంక్షన్స్ కి వెళ్ళినా లేదంటే పెళ్లిళ్ళకి వెళ్ళినా లేదంటే బర్త్డేస్ కి వెళ్ళినా మీరు ఎక్కడికైనా వెళ్ళారు బయటికి కాలు కదిలిందంటే వాళ్ళ దగ్గరికే ఉంటది, సో వేరే దగ్గరికి వెళ్ళారు. వై అంటే చూడండి, ఏదున్నా కానీ కూడా ఒక మంచితనం అని అంటారు కదా, ఆ మంచితనం చూసి నన్ను పిలుస్తారండి. అసలు ఫస్ట్ ఈ కాంటాక్ట్స్ ఇవన్నీ ఎట్లా జర్నీ స్టార్ట్ అయింది అక్క? జర్నీ అంటే అది చిన్నప్పటి నుంచే ఉందండి. ఇప్పుడు మొత్తము చిన్నప్పటి నుంచే అది జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పుడు మధ్యలో వచ్చింది ఏం లేదు. సో అక్కడ నుంచి వచ్చింది. సో మరి అప్పటి నుంచి ఎందుకు ట్రై చేయలేదు? సో మిడ్ ఏజ్ కి వచ్చాక ఎందుకు ట్రై చేస్తున్నారు పొలిటికల్ లోకి? అంటే అప్పుడు అంత ఇంట్రెస్ట్ లేకుండే, పిల్లలు చిన్నగా ఉండే, నాకు కూడా అంత మెచ్యూర్డ్ మైండ్ లేకుండే కదా. 15 years లోనే బాబు, 16 years కి పాప. ఎట్లుంటది అప్పుడు, ఇంకా వాళ్ళని చూసుకోవడం ఇదే సరిపోతుంది కదా. వాళ్ళు ఇప్పుడు కొంచెం నాతో పాటు వాళ్ళు పెరిగిపోయారు, ఇంకా ఇప్పుడు కొంచెం టైం దొరుకుతుంది. ఓకే. సో ఇంకొకటి, ఇంటర్వ్యూలలో మీ పాప మీ పక్కన కూర్చొనే చెప్తుంటది కదా, అంటే అరే బై మాదిట్లా మా పేరెంట్స్ ని ఇట్లా చూసుకోవాలి. సో చాలా మెచ్యూర్డ్ గా బిహేవ్ చేస్తుంది పాప కూడా అంత చిన్న ఏజ్ లో. అప్పుడు ఆ పాపను చూసినప్పుడు, ఆ అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతా నేను. అంటే నేను ఎట్లా పెరుగుతున్నా నా బిడ్డ కూడా అట్లనే పెరగాల, భయం అనేది వదిలేసి పెరగాల. తెలుసు కదా ఈ రోజు ఇవాళ రేపు ఏమైతుందో అన్ని చూస్తూనే ఉన్నారు మీరు. అట్లా భయపడి లొంగి బతుకోవద్దు, అంతే కదా. తప్పు చేయొద్దు, నా దృష్టిలో అయితే తప్పు చేయొద్దు. తప్పు చేయనంతసేపు భయపడద్దు. సో తప్పు చేస్తే భయపడొచ్చు అంటారా? అంటే తప్పు చేస్తే అంటే ఎలాంటి తప్పు? అంటే ఇప్పుడు మీరు పిల్లలకు చెప్తున్నారు కదా, తప్పు చేయనంత సేపు భయపడొద్దు అంతే. తప్పు చేస్తే భయపడొచ్చు అంటారా? భయపడాలి కదండి, భయపడాలి కదా. ఓకే. సో డ్రెస్సింగ్ విషయంలో ఏమైనా చెప్తారా పాపకి? అది ఎట్లా ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఈ టైం వరకే ఉండాలి సో ఇలా చెప్పి, బేసిక్ గా మీరు ఒక పేరెంటింగ్ కాబట్టి ఒక పాపని ఇట్లా లావిష్ గా కానీ లేదంటే ధైర్యంగా చెప్పడం కానీ, సో నాదొక రిక్వెస్ట్, మీ ఇన్స్టా ఐడిలో ప్రతి ఒక్క పేరెంట్స్ కానీ బ్రదర్స్ కానీ ఈ టైం నుంచి ఈ టైం వరకు రావాలి, ఇది చేస్తే ఇది అయిపోతుంది అని వీళ్ళు ఏం చెయ్యక ముందుకే వాళ్ళని ఇట్లా మొత్తం ఒత్తి పెట్టేస్తున్నారు. సో అట్లాంటివి ట్యూటోరియల్స్ మీరు ఎందుకు స్టార్ట్ చేయకూడదు? పేరెంట్స్ మైండ్ సెట్ మార్చడం. నేను చెయ్యను. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు పండు నన్ను చూసుకుంటూ గ్రో అవుతుంది. అయితే నేనేమంటున్నా అంటే, దానికి చెప్పే అవసరమే లేదండి. ఈ టైంకి రా, ఈ టైంకి పో, చెప్పే అవసరమే లేదు. ఇప్పుడు ఈ ఏజ్ లోనే ఆమె చాలా మెచ్యూర్డ్, ఏం జరుగుతుంది ఏంది అన్ని అర్థం చేసుకోగలుగుతుంది ఆమె. సో మీ పాపకు అర్థం అవుతుంది. కానీ చాలా మంది పేరెంట్స్ ఏంటంటే, చాలా మంది ఇప్పుడు లేడీస్ అన్నాక ఒత్తి ఆడపిల్లల్ని ఇది చేస్తే అదైతుంది, అమ్మో నువ్వు ఆ జోలికి వెళ్ళొద్దు అని చేయకండి, అదే చెప్తున్నారు. వాళ్ళకి మీరు ఎందుకు అడ్వైస్ చేయట్లేదు? మీ యూట్యూబ్ ద్వారా కొంచెం గైడ్ చేస్తే బాగుంటది కదా. చేద్దాం, ముందుకు చేద్దాము. కానీ అలా పెంచకండి పిల్లల్ని. ఆ భయంతో పెంచి ఎవడి చేతిలో బలి అవ్వడం కంటే మీరు
మీ పాపల్ని ఒక కరాటేలను లేకపోతే బాక్సింగ్ లను దేంట్లోనయ్యండి, ఆమె సెల్ఫ్ ఆమె కాపాడుకోగలుగుతుంది కదా. ఎదుటోడు ఒక 2-3 వచ్చినా గానీ కూడా ఆమె ధైర్యంగా నిలబడి కొట్లాడే అంత ధైర్యం మీరు ఇయ్యాలి. వాని చేతిలో వెళ్ళి బలిగా అట్లా పెంచకండి మీరు, అంతే కదా. అంతే. నేనైతే మా పండుని డిసైడ్ అయినా, బాక్సింగ్ లో వేయాలని డిసైడ్ అయినా, పక్కా వేస్తాను నెక్స్ట్ మంత్. వెళ్తుందా? నెక్స్ట్ మంత్ వేస్తాను నేను. ఓకే, సో జాయిన్ చేస్తున్నారు. మా తమ్ముడు సాయి వాళ్ళు వీళ్ళు దే ఆర్ ఇంటూ బాక్సింగ్ ఓన్లీ, వాళ్ళతో పంపించేస్తాం. ఓకే, సో ఇంకొకటి అంటే ఓన్లీ గర్ల్స్ కే కాదు, పెళ్ళైన అమ్మాయిలకు కూడా హస్బెండ్ ఏమన్నా అన్నాడంటే కొంచెం సర్దుకోమని చెప్తుంటారు ప్రతి ఒక్కరు. సో కట్ చేస్తే అక్కడ అమ్మాయి బలైపోయి ఉంటది, చెప్పకుండా హింసకి గురైపోయి చచ్చిపోతది. సో దాని తర్వాత ముందు చెప్పింది తర్వాత చెప్పింది అంటారు. ఇట్లాంటి పేరెంట్స్ కి ఏం చెప్తారు మీరు? చూడండి, పేరెంట్స్ కాదండి నేను చెప్తున్నా, సెల్ఫ్ డిసిషన్ అనేది ఒకటి ఉండాలి. పేరెంట్స్ ఇట్లా చెప్పేసి ఇప్పుడు అత్తారింటిని వదిలేసి మళ్ళీ పోలేదు కదా. నేను చెప్పేది వినండి, నేను అదే చెప్తున్నాను. పేరెంట్స్ ఏమనుకుంటారో, అత్త మామ ఏమనుకుంటారో అనేసి మీరు నలిగిపోయి మీరు సొసైడ్ చేసుకొని చచ్చిపోవడం, ఊరేసుకొని చచ్చిపోవడం అది కరెక్ట్ కాదు. సెల్ఫ్ డిసిషన్ అనేది ఒకటి తీసుకోండి. మీకు నచ్చలేదా అలా చెయ్యకండి. అలా చేయకుండా మీకు నచ్చకపోతే పక్కకెళ్ళి జాబ్ చేసి మీ కాళ్ళ మీద మీరు బతకండి. సమాజం ఏమనుకుంటది, నేను మొగుడిని వదిలేసిన అనుకుంటది, అవన్నీ ఆలోచించకండి. మీరు చనిపోయే కంటే నిలబడి కొట్లాడండి, అంతే. సో బేసిక్ గా మీరు కొంచెం పొలిటికల్ తిరుగుతారు కదా, ఇట్లాంటి కేసెస్ మీ దగ్గరకు వస్తుంటాయా? చాలా. ఇది ఇట్లా జరిగింది, ఇది ఇట్లా జరిగిందని. మొన్న రీసెంట్ గా ఒక అమ్మాయి అండి, రీసెంట్ గా ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసింది. అంటే వాళ్ళ ఇంటికాడ కాకుండా ఊర్లో వెళ్ళి తాగింది. అంటే ఎవరు కాపాడనీకి రావద్దు అనేసి ఊర్లో వెళ్ళి అన్ని మిక్స్ చేసుకొని కాక్టైల్ చేసుకొని మరీ తాగేది. పురుగుల మందు, ఎలుకల మందు, ఏమేమి మందులు ఉంటాయి కదా, అవన్నీ మిక్స్ చేసుకొని తాగింది. లాస్ట్ కాల్ నాకు చేసింది. చేసి ఒకటే చెప్పింది, అక్క నువ్వే నాకు ప్రపంచము, నువ్వే నాకు ఇష్టం అక్క. అంటే ఆమెకి ఇన్స్టాలో నాకు చాలా పెద్ద ఫ్యాన్. ఆమె పేరు నేను తీయలేను, డైలీ మెన్షన్స్ కూడా చేస్తుంటది, కామెంట్ కంపల్సరీ ఉంటది ఆమె నా దాంట్లో. అయితే ఏమన్నదంటే, అక్క ఇట్లా మా ఆయన మారతలేడు, ఇంకా నేను చనిపోదాం అనుకుంటున్నాను అని అంటే, ఫస్ట్ నువ్వు నా చెల్లెవేనా అని అడిగిన. నువ్వు నాకన్నా మించి ఉండాల, నువ్వు నా చెల్లెవేనా, అట్లా చెయ్యొద్దు, అది కరెక్ట్ కాదని చెప్తే, లేదక్క ఆల్రెడీ నేను తాగేసిన అయిపోయింది, ఇంకొక 5-10 minutes నేను చనిపోతా అనేసి అన్నది. ఆమెకి మాట్లాడడానికి కూడా వస్తలేదు. తర్వాత అంటే నేను కొంచెం ఎమోషనల్ అయిపోయినా, గట్టి ఏడ్చేసిన. నేను నిన్ను చూసుకుంటా. అంతకుముందు 2 days ఇట్లా అలిగే వచ్చేస్తే నేను పెట్టుకున్నాను, మా ఇంట్లోనే పెట్టుకున్నాను. తర్వాత ఇట్లా వెళ్ళింది, మళ్ళీ ఏమైందో తెలియదు. మళ్ళీ ఇట్లా మందు తాగేసి ఇట్లా చెప్పే వరకు నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఇప్పటికి కూడా నాకు ఇట్లా షవరింగ్ వచ్చేస్తుంది. తర్వాత నేను చెప్పిన, నువ్వు రా నేను చూసుకుంటా, ఏ ఇదిలో కూడా నేను తక్కువ కాను. ఆమెకి 11 months బాబు ఉన్నాడు. 11 months బాబు పాలు తాగుతాడండి, ఫీడింగ్ ఇస్తుంది. అసలు నిజంగా చెప్తున్నా, చాలా మంది ఏమన్నారంటే, ఇట్లా ఫోన్ కాల్స్ చేస్తున్నావు, ఇట్లా మాట్లాడుతున్నావు, ఆమె ఇప్పుడు చచ్చిపోయే పరిస్థితులు ఉంది, నువ్వు జైలుకి పోతావు, ఏమన్నా తేడా గీడ అయితే నువ్వెందుకు అట్లా సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు ఎత్తకు కాల్స్ నువ్వు మాట్లాడతానంటే, నేను జైలుకి పోయినా పర్వాలేదు, ఆమె బతకాలి, అంతే కదండి. ఒకటే కాల్ మళ్ళీ ఒకసారి చేసి చెప్పినా, నువ్వు లొకేషన్ పంపిస్తావో పంపావో, నా పైన నమ్మకం ఉందా లేదా, నీకు న్యాయం అనేది నేను చేస్తా, తొందర లొకేషన్ పంపి అంటే లొకేషన్ షేర్ చేస్తే, నేను మా పిల్లలకు షేర్ చేసి, నాతో ఉంటారు మా తమ్ముళ్ళు వాళ్ళ అందరికి షేర్ చేసి, వాళ్ళ హస్బెండ్కి కూడా షేర్ చేసిన. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం, నువ్వు ఫస్ట్ వెళ్ళి నీ భార్యను కాపాడనేసి అంటే ఆయన హాస్పిటల్ తీసుకురావడం, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ అంబులెన్స్లో వేసుకొని మళ్ళీ తీసుకొని వెళ్ళినా. షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్, మంచిగా ఉంది. ఇంకా పోలీస్ వాళ్ళు వీళ్ళ అమ్మ, నువ్వు టైంకి కాల్ చేసినందుకు ఈ అమ్మాయి బతికింది, నువ్వు చాలా గ్రేట్ అనేసి చాలా చాలా మెచ్చుకున్నారు. అంటే మెచ్చుకోవడం కాదండి, నా ఇంటెన్షన్ ఒక ప్రాణం నిలబడ్డది, అంతే కదా. సో అంటే చాలా మంది ధైర్యం ఇచ్చేటోళ్ళు లేక, సపోర్ట్నెస్ లేక చాలా అంటే ఇదైపోతుంది అనమాట. సో ఇంకొకటి జనరల్ గా మీరు ఇప్పుడు
పొలిటికల్ లోకి వెళ్తా అంటున్నారు, ముందు ముందు అంటున్నారు కాబట్టి మీరు అసలు ఏ పార్టీ ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు? మన దగ్గర ఉన్నదా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఉన్నాయి 3 పార్టీలు. సో ఏ పార్టీలోకి వెళ్తారు? ఏ పార్టీ అంటే నా ఫేవరెట్ కేసీఆర్ అండి. అరే అలాగే పోతారా? ఇప్పుడు ఇప్పుడు లేరు కదా, మరి ఎప్పటి వరకు వెయిట్ చేస్తారా? వెయిట్ చేస్తాను, నెక్స్ట్ ఆయన్నే కదా ఇంకా. కన్ఫర్మా? 100% కన్ఫర్మ్ ఆయన్నే వస్తాడు. ఓకే. సో ఇప్పటి వరకు కలవడం జరిగిందా కవితక్కని గానీ, కేటీఆర్ గారిని గానీ, కేసీఆర్? లేదండి, కలవలేదు. అంత ఇది కూడా రాలేదు, కలవలేదు. కానీ కలుస్తాను, తొందరలో కలుస్తాను. ఓకే. సో ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మీరు పొలిటికల్ లోకి వెళ్తే ఏ టైప్ ఆఫ్ లీడింగ్ తీసుకుందాం అనుకుంటున్నారు? నేను అంటే ఇంకా ఏం అనుకోలేదు. అంటే అదే అండి లీడింగ్ మీన్స్ అంటే, సో ఎలాంటి టైప్ నుంచి ఎలా జనాల్లోకి వెళ్దాం అనుకుంటున్నారు, ఎలా చేద్దాం కదా, ఇంకా ఏమీ అనుకోలేదు. ఇప్పుడు మామూలు మాట కాదు కదండి, కాదు. అన్ని ప్లాన్ చేసుకొని సెట్ చేసుకొని అడుగేయాలి, అంతే కదా. కానీ పక్క ఎంటర్ అవుదాం అనుకుంటున్నాను, అయితాను. కానీ ఇంకా ఏమనుకోలేదు, జస్ట్ ఫర్దర్ చూద్దామంటారు. ఓకే. సో మీరు ఇంత లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంటారు, మీరు రీల్స్ చూసినా, మిమ్మల్ని చూసినా. సో తార్ కార్లో తిరుగుతుంటారు, పెద్ద పెద్ద కార్లలో తిరుగుతుంటారు కదా. సో అవన్నీ మీవేనా కార్స్? అన్ని మావేనండి. సో ఎన్ని ఉన్నాయి మీకు కార్స్? అంటే నాకంటూ ఏం లేవు. ఓకే. నాకేం లేవు, మొత్తం మా రిలేటివ్స్ వాళ్ళే. ఓకే. సో వాళ్ళే అన్నమాట. సో అంటే లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలంటే మన దగ్గర చాలా డబ్బులు ఉండాలి కదా. సో అదంతా ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? ఇప్పుడు నేను అనేది ఏంటంటే డబ్బులే అన్ని కాదు కదండి. అంటే మన మెయింటెనెన్స్ కన్నా బ్యూటీనెస్ కి ఇప్పుడు మెయింటెనెన్స్ ఉండాలి. సో అది అందరూ అనుకుంటారు చాలా ఖర్చు అయిపోతుంది కదా ఒక బ్యూటీ మెయింటైన్ చేయాలంటే, హెయిర్ కి, స్కిన్ కి, మొత్తం టాప్ టు బాటమ్ నెయిల్స్ తో సహా. సో కదా, సో అవన్నీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఎలా మెయింటైన్ అయిపోతుంది. చాలా మంది అంటే చాలా మందికి నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. నేనేం రిచ్ కాదండి. చాలా మంది మెసేజ్ చేసి నాకు ఇన్స్టాలో చాలా మంది నిజంగా చెప్తున్నాను, నాకు హెల్ప్ చేయండి, నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, అట్లా ప్రాబ్లం. ఎంతవరకు నేను చేయగలుగుతానో కొంచెం కొంచెం అంటే నేను చేయగలుగుతాను. నేనేం రిచ్ కాదు, నేను కూడా ఒక మామూలు మనిషినే, నేను జాబ్ చేసుకుంటున్నాను అంతే. మీరు జాబ్ చేస్తున్నారా? జాబ్ ఎప్పుడు చేస్తున్నారు, ఇవన్నీ ఎప్పుడు చేస్తారు? నాకు అర్థం కావట్లేదు, చెప్పండి. ఆ టైం మేనేజ్మెంట్ ఎలా అవుతుంది మీకు? అవుతుంది, కొన్నిసార్లు పర్మిషన్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. సో బేసిక్ గా ఇప్పుడు చాలా మంది అంటే రీల్స్ లో ఏమంటారు, మదర్ ఉంటారు, సన్ ఉంటారు, ఈ టైప్ ఆఫ్ లో చూసాము. బట్ ఇంకా కొంచెం డివిజన్స్ ఉంటాయి, ఫాదర్ ఉంటారు, సన్ ఉంటారు, సో ఇలా ఉంటాయి. బట్ మీది యూనిక్నెస్ అంటే మీ పాప మీరు. సో మీ పాపని ఎందుకు ఇంటర్వ్యూకి తీసుకురాలేదు ఈరోజు తీసుకురాలేదంటే నిజం చెప్పాలంటే తనకు లేదు. కావాలంటే మీరు స్నాప్ లో లొకేషన్ చూస్తానన్నారు కదా, చూడండి, ఈసీఐలో ఉంది పాప. ఈసీఐలో ఉందా? సో బేసిక్ ఎప్పటి నుంచో మీ పాపని మిమ్మల్ని ఇద్దరిని కలిపి అడుగుతున్నాము. సో నేనేమనుకున్నా అంటే కొంచెం ఇటు కాంట్రవర్షియల్ ఏదేదో అవుతుంది కదా, కొంచెం పాపని అవాయిడ్ చేస్తున్నారేమో వీడియోలో, కానీ నేను అనుకుంటున్నా. అస్సలు అట్లా ఏం లేదండి. ఓకే, అట్లేం లేదు, అస్సలు ఏం లేదు. ఇక ముందు ఇంకా ఎక్కువ వస్తాయి వీడియోస్. యూట్యూబ్ ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాము. ఇన్స్టా పక్కకు పెట్టేసి యూట్యూబ్ ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాం. యూట్యూబ్ కూడా స్టార్ట్ చేస్తున్నారా? పాపకి ఆల్రెడీ యూట్యూబ్ ఉంది. పాపకు ఉందా? ఓకే. సో దాంట్లో ఎలా అంటే ఏ టైప్ ఆఫ్ పెడుతున్నారు, వ్లాగింగ్సా లేదంటే ఏంటి? వ్లాగింగ్స్ అన్ని, ఆల్ టైప్స్. అండ్ ఇంకొకటి, మీతో పాటు మీరు బయటకు వెళ్ళిన మీ బ్యాచ్ ఉంటుంది, మీ గ్యాంగ్, మీ ఫాలోవర్స్. సో వాళ్ళు ఎంతో ప్రేమతో వస్తుంటారు మీతో. అంటే వాళ్ళకి ఏమైనా ఖర్చు పెడతారా మీరు? అంటే జనరల్ గా చాలా మందికి ఉంటుంది, అరే వీళ్ళందరినీ మెయింటైన్ చేస్తున్నారంటే వీళ్ళకి శాలరీలు ఇస్తారా లేదంటే? నిజం చెప్పాలంటే వాళ్ళందరూ బయటి వాళ్ళు కాదండి, నా తమ్ముళ్ళే, మా అక్క కొడుకులు. అంతమంది ఎట్లా వస్తారండి? 10-15 మంది. చెప్తున్నాను కదా, మీరు నమ్మండి నమ్మకపోండి, నా అసలు చెప్పుకోవద్దు కానీ నా మంచితనం చూసి నా దగ్గరకు వస్తారండి. ఒక 1 రూపీ కూడా ఎక్స్పెక్ట్ చేయరు, నిజం చెప్తున్నా. 1 రూపీ కూడా ఎక్స్పెక్ట్ చేయరు, నా మంచితనం చూసి నా దగ్గరకు వస్తారు. అంటే మీరు అంటే డబ్బులు ఇంత అమౌంట్ అని కాదు కానీ వాళ్ళకంటే కొంచెం ఖర్చు పెడతారు కదా జనరల్ గా ఎప్పుడైనా? ఏమైనా అవసరం వస్తే 100%. అంటే అదే ఎంత అవుతుంది బిల్లు మంత్లీ వాళ్ళందరికి కలిపి? అలా ఏం లేదండి, అట్లా ఏం లేదు. పర్సనల్ గా ఖర్చు పెట్టడం లేదు అని కూడా అట్లేం లేదు. మేము ఎక్కడైనా బయటకు వెళ్తే తినడము, కూర్చోడం, ఇవన్నీ జరుగుతుంటది కదా. నార్మల్ గా పార్టీస్ మేము గెట్ టుగెదర్ చేసుకుంటాము, అవన్నీ అవుతుంటాయి మళ్ళీ.
సో ఇంకొకటి మీ వీడియోలు చూస్తున్న ఆడియన్స్ కొందరు కానీ లేదంటే మీ ఇన్స్టా వీడియోస్ చూస్తున్నా కానీ ఇట్లా ఎవరైనా బయటకు వస్తే బయట చాలా మంది అంటుంటారు ఏంటి వీళ్ళు ఇలా బరితెగించేసారు, ఎందుకు ఇలా వస్తున్నారు, ఏమో అంత అవసరమా, చేసేదేముంది బొక్క అనే ఫీలింగ్ లో మాట్లాడుతుంటారు. వాళ్ళకి మీరేం చెప్తారు? రోడ్ పైన పోతుంటే మీకు ఇవాళ రేపు తెలియదు ఏముంది, చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. అవన్నీ పట్టించుకుంటా పోతే మూలకే కూర్చోవాలా, బయటికి వెళ్ళలేము. అవన్నీ నేను అస్సలు పట్టించుకోనండి. ఎవరేమన్నా మొరుక్కొని నాదేందో నాకు తెలుసు, మా ఆయనకు తెలుసు, మా ఫ్యామిలీ మెంబర్స్ కి తెలుసు, నాతో ఉండే వాళ్ళందరికి తెలుసు. ఇంకా ఎవరో ఏమో అన్నారా నేను పట్టించుకొని మూలకు కూర్చొని బాధపడుకుంటా అట్లాంటి మెంటాలిటీ అది అయితే కాదండి నాది. ఎవడన్నా ఏమన్నా అన్నాడా చలో వెళ్ళిపోతాం. ఏం ధైర్యం అక్క, ఏం అసలు ఏం చేస్తావు పోయి చలో అంటావు ఏదైతే అదైందంటావు, ఎట్లా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, బూస్టప్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు మెయిన్ గా? నిజం చెప్పాలంటే నాకు చిన్నప్పటి నుంచి ఇదే ధైర్యం అండి. అంతే, దేనికి భయపడను. అరే ఎట్లా అంటే ఇప్పుడు అంటారు చూడు, మగవాళ్ళు అంటారు కదా కొట్లాడతా సస్తా బతుకుతా అట్లా అంటారు కదా, నా మెంటాలిటీ కూడా అదే అండి. నా జోలికి ఎవరు రారు, ఎవరైనా నా జోలికి వచ్చిరంటే మాత్రం నేను వదల, అంతే. అంటే కక్ష ఉంటది, ఇది ఇదే అంతే మంచి చెడుకు చెడు. కానీ నిజం చెప్పాలంటే ఇప్పటివరకు అయితే నా జోలికి ఎవరు రాలేదు, అందరు ప్రేమతో వచ్చారు. అక్క ఇంకొకటి అక్క, నేను జనరల్ గా ఇది మా ఫ్రెండ్స్ లో గానీ మా తెలిసిన వాళ్ళలో ఇట్లా రౌడీ లెక్క అమ్మాయి అంటే ఏ మొగోడు వాళ్ళతో ఉండడు, అసలు వాళ్ళకి పెళ్లిలే కావు, ఇలా మొగలు వీళ్ళతో సంసారాలు ఎట్లా చేస్తున్నారు, వాళ్ళు ఉండరు ఇంత పొగరుగా ఉంటే అనే టాపిక్ మీరు విన్నారా ఎప్పుడైనా? విన్నాను, చాలా మంది దగ్గర విన్నారా? ఓకే, అసలు దానికి ఏం రెస్పాండ్ అవుతారు మీరు? మీరు పర్సనల్ గా కావాలంటే మా హస్బెండ్ ని కూడా ఇంటర్వ్యూ చేయొచ్చు. అంటే మీకనే కాదు, జనరల్ గా అమ్మాయి నేను చెప్తున్నాను. అంటే అందరూ చాలా మంది ఏమనుకుంటారు అంటే అరే మాకు యాటిట్యూడ్ ఎక్కువరా అని అనుకుంటారు. కానీ డెప్త్ లోకి వెళ్ళి నాతో ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా కనుక్కోండి, దీపక్క అంటే దీపక్క ఇట్లానే చెప్తారు. కానీ ఈమెకి యాటిట్యూడ్, ఈమెకి పొగరు అట్లా ఎవ్వరు చెప్పారండి. నేను అందరితో అంత ప్రేమ, ఒక మాట అండి, అందరితో నేను అట్లా ప్రేమగా ఉన్నాను కాబట్టి అంత మంది వస్తున్నారు. నేను అట్లా యాటిట్యూడ్ చూపిస్తే నా చుట్టుపక్కల ఒక్కళ్ళు కూడా ఉండకపోతుంది. ఏమంటారు? కానీ జనాలకు అర్థం కాని విషయం ఏంటంటే పొగరుగా ఉన్న అమ్మాయిలే వాళ్ళకి కావాల్సిన వాళ్ళని చాలా ప్రేమగా ట్రీట్ చేస్తారు అక్క, అంతేనా కాదా? నిజం చెప్పాలంటే అండి ఒక పార్షాలిటీ అట్లా చూపించడం నాకు కాదండి. వీళ్ళని ఎక్కువ వీళ్ళని తక్కువ, అందరూ ఈక్వలే కదండి. ఓకే, అండ్ మీ రీల్స్ లలో అంబర్పేట శంకర్ అనే క్వశ్చన్ నార్మల్ అయిపోతుందేమో ప్రతి ఇంటర్వ్యూలో, బట్ ఏంటి అన్ని ఆన్సర్ల లెక్క కాకుండా మీ పర్సనల్ బాండింగ్, మీరు కలిసినప్పుడు మీరు ఎలా ఉంటారు అది చెప్పండి మాకు. నిజం చెప్పాలంటే బేసిక్ గా ఆయన బయట అందరూ ఏ రౌడీ షీటర్ అంటుంటారు, అసలు ఎట్లా అనుబుద్ధి అవుతుంది అట్లా అంటే? అసలు అంటే ఆయన అంటే కొంత వినండి, చాలా మందికి ఆయన మంచితనం గురించి తెలుసా అండి, కొంతమందికి తెలియదు కాబట్టి వాళ్ళు అట్లా మాట్లాడతారు. ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మంచితనము, ఆయన చేసే మంచి ప్రజల కోసము ఇవన్నీ చూస్తే నిజం చెప్తున్నా అండి, ఆయనంత మంచి మనసు చాలా కష్టం దొరకడం. ఎంత మంచోడు అంటే నిజంగా చెప్తున్నా, ఆయన్నే అట్లా అంటే అమ్మ కూడా అనితమ్మ అంటే శంకర్ అన్న వాళ్ళ వైఫ్, ఆమె ప్రేమ నెక్స్ట్ లెవెల్. ఇంకా అంటే ఎవరైనా కానీ కూడా ఇంట్లో ఎవరైనా కొంత ఎక్కువ మంది వస్తున్నారు డైలీ అది ఇది అని అంటే ఏం ఆలోచిస్తారండి, ఏ పనామని పెట్టేసాల పనులు వడ్డిచ్చేస్తారు, ఇది చేస్తారు. అట్లా కాకుండా అనితమ్మ ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ కంపల్సరీ తినమని చెప్తా. అంటే ఎంతమంది వస్తుండొచ్చు మీరు ఆలోచించండి. ఆ మంచితనము, దగ్గరకు తీసుకునేది, బయట నుంచి బయటికి పంపించకుండా ఇంట్లో కూర్చోబెట్టి తిండి పెట్టడము, ఇవన్నీ ఇంకొకటి ఏంటంటే పనులతోని వండిపియకుండా ఆమె వండుతుందండి అంతమందికి ఆమె వండుతుంది. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అమ్మ ఎందుకమ్మా నీకు ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది అమ్మా అంటే, అది అలవాటు అయిపోయింది పానంటది. ఇంతగానం ఓపికనా అసలు, ఒక పూట ఉండడానికనే మనం ఎట్లా అబ్బా ఏంది ఉంటానా అన్నట్టు అవుతాం కదా అట్లా. అంటే చాలా మంది ఆయన రోజు కలవడానికి వస్తుంటారు, కొందరు బాధలకు వస్తుంటారు, కొందరు ఫ్రెండ్లీగా వస్తుంటారు, కొందరు వీళ్ళు వస్తుంటారు. సో వాళ్ళందరికి ఎలా కుక్ చేస్తున్నారు? లేదు అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ ఉంటారు కదా. ఇప్పుడు జైన్ గురించి అయినా ఇప్పుడు అన్నతో ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా,
వాళ్ళ కోసం కుక్ చేస్తుంది. ఈ మధ్య కొత్తగా స్టార్ట్ చేసింది అమ్మ, గాంధీ హాస్పిటల్ దగ్గర వీక్లీ వన్స్ ఫుడ్ పెడతాననేసి. మీకు తెలిసినప్పటి నుంచి శంకరన్నతో మీరు ఎన్ని ఇయర్స్ గా తిరుగుతున్నారు, అంటే కలవడం కానీ మీటప్స్ అవన్నీ? చాలా ఇయర్స్ అయిపోయిందండి. చాలా ఇయర్స్ అయిపోయింది. సో నాకు యాక్చువల్ గా ఒక డౌట్. సో అప్పట్లో ఆయన చాలా పెద్ద తోపు, లైక్ డాన్ లాగా హైదరాబాద్ లో. ఇప్పుడు మన మూవీస్ లలో చూసుకున్నట్టు అంత లెవెల్ ఉంటుండే. బట్ ఇప్పుడు ఎందుకని కామ్ డౌన్ అయిపోయారు, లేదంటే ఎందుకు అప్పుడు ఉన్నది ఇప్పుడు ఎందుకు మెయింటైన్ చేయలేకపోతున్నారు? నిజం చెప్పాలంటే ఆయననే ఒక రౌడీ కింద అంటే ఆయనకు అట్లా ముద్ర వేసేసిర్రు. కానీ రియల్ లైఫ్ లో చూసుకుంటే ఆయన ఎంత మంచి చూడండి, జనాల కోసం ఆలోచించడం గానీ ఇవన్నీ చూస్తే అందరికి మంచి చేయడం గానీ. అంటే సెటిల్మెంట్స్ అంటే ఏదో ల్యాండ్ లో సెటిల్మెంట్లు చేసేస్తాడు అన్న, వీళ్ళకి పైసలు ఇచ్చేటోళ్ళకి ఇది చేస్తాడు అంటే నెగిటివ్ అసలు లేదండి. అయినా ఇంకొకటి ఏంటంటే మంచిగా చేస్తాడు. లేదు వేరేది ఏదైనా ఇది చెడు వచ్చిందంటే మాత్రం పంపించేస్తాడు అండి, చెయ్యడు. అట్లాంటి సెటిల్మెంట్లే చేయడు ఆయన చేసింది ఇప్పటివరకు లేదు. సో అంటే నేను అనేది ఏంటంటే అప్పట్లో బాగా హవా నడిచేది, మంచోళ్ళకి మంచి చేస్తారు, చెడోళ్ళకి చెడే చేయాలి ఖచ్చితంగా. బట్ అప్పుడున్న అంటే జనాలు గాని, అప్పుడున్న ఆయన వస్తున్నాడంటే 4-5 కార్లు, 8-10 కార్లు, జనాలు, అసలు ఆయన మంచితనం చూసి హడావుడి. అసలు ఆయన వాళ్ళ పనులు వదిలేసుకొని వాళ్ళ టైం వదిలేసుకొని వస్తున్నారంటే దేని గురించి వస్తారు? వాళ్ళు వస్తున్నారు. ఈవెన్ ఆయన ఇక్కడ నుంచి వెళ్తున్నాడు అంటే ట్రాఫిక్ లు కూడా క్లియర్ చేసే వాళ్ళంట. సో అంత పెద్ద లైక్ డాన్ లాగా ఉండి, బట్ ఇప్పుడు ఎందుకు చెయ్యట్లేదు అట్లాంటి, అంటే ఎందుకు కామ్ డౌన్ అయిపోయారు, రీజన్స్ ఏంటి అని అంటున్నా నేను. దండి ఇప్పుడు ఒకటి చేసుకుంటా పోవాల్సి వస్తది, ఇంకా అది ఆపేస్తే కొంచెం ఆయనకి ఏంటంటే వద్దు ఇవన్నీ వదిలేసుకొని పీస్ఫుల్ గా ఉండాలి, ఇక నా పిల్లలు, నా మన్మరాళ్ళు అన్నట్టు ఆయన మైండ్ సెట్ అయిపోయింది ఇప్పుడు. అంటే ఎందువలన, అంటే దేని వలన విసుగు చెందిపోయారా బాగా? ఎట్లా? ఆయన చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిండు కదండి, పోలీస్ వాళ్ళ త్రూ గానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేసిండు. ఆయన ఇంకా డిసైడ్ అయిపోయిండు వద్దు ఫ్యామిలీ అనేసి, అట్లా ఇంకా కామ్ అయిపోయింది. సో ఆయనకి అన్ని స్టేట్స్ నుంచి కూడా మంచి సర్కిల్ ఉంది కదా, చాలా మంచి సర్కిల్, చాలా మంచి పేరుంది. ఎక్కడ ఏ స్టేట్ పోయినా గానీ కూడా చాలా మంది గుర్తుపట్టి పిలుస్తారు, సన్మానం చేస్తారు. సో ఆయన దగ్గర నేర్చుకోవాలంటే పర్టికులర్ గా ఏం నేర్చుకోవాలి? మంచితనం అండి, ఇదైతే చెప్తా. మంచితనం, అందరికి చాలా మంచి చేస్తాడు, చెడు అనేది చేయడం. ఓకే, ఆయన దగ్గర మీకు నచ్చేది ఏంటి బాగా? మంచితనం కాకుండా అంటే ఇప్పుడు బయట వాళ్ళు ఎవరైనా వస్తారు కదండి, వాళ్ళని బయట వాళ్ళలాగా చూడడు, అది నాకు చాలా ఇష్టం. ఎవరైనా హెల్ప్ కి వస్తే హెల్ప్ చేస్తాడు, ఆయనకి వచ్చినంత చేస్తాడు. కాదు నాతో కాదు ఈ హెల్ప్, నువ్వు వెళ్ళిపో అని చెప్పడండి, ఆయనకు తోచినంత చేస్తారు. అదే చాలా మంది కూడా చెప్పారు, అంటే ఏం హెల్ప్ అడిగినా చేస్తారు, ఈవెన్ అమౌంట్ అయినా. సో అంత సంపాదించి పెట్టుకున్నారా వెనకాల వాళ్ళు? అంటే చాలా మంది వస్తుంటారు, చాలా మందికి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు, వాళ్ళకి అదైందంటే హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ చూసుకుంటారు కదా, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇప్పుడు? అప్పట్లాగా ఏం చేయట్లేదు కదా, ఎలా? డెప్త్ లోకి వెళ్తే నాకు అంత తెలియదండి, ఫైనాన్షియల్ గా అది తెలియదు, కానీ సాయం అయితే కంపల్సరీ చేస్తాడు. ఎవరన్నా ఇట్లా పరిశాన్లు వచ్చిర్రు, ఈ అమౌంట్ కావాలి, ఈ పెళ్లిళ్ళకి ఇది సాయం కావాలి అన్నప్పుడు కంపల్సరీ ముందుకు అడిగేసి కంపల్సరీ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ అన్న దగ్గర అంటే మీరు ఉంటారు కాబట్టి అన్న ఫర్దర్ స్టెప్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నాడు? ఇంకా రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాడా, లేదంటే ఎలాగ ఆయన శిష్యుల్ని ఎవరినైనా తయారు చేద్దాం అనుకుంటున్నారా? రెడీ చేయడం అంటే ఏం లేదంటే ఆయనది, ఆయన ఇంకా సైలెంట్ అయిపోయిందంటే ఇంకా అర్థం చేసుకుంటాం, సైలెంట్. ఓకే, ఇంకొకటి, ఇప్పుడు మీరు ఇలా ఉన్నారు, నెక్స్ట్ మీ ప్లేస్ ని మీ పాప రిప్లేస్ చేస్తుంది. ఓకే, వాళ్ళ సన్ ఎందుకు ఆయన రిప్లేస్ చేయలేకపోయిండు? అర్థం కాలేదు. ఇప్పుడు మీరున్నారు, మీ ప్లేస్ ఒకవేళ రిప్లేస్ చేయాలంటే మీ పాప వస్తుంది, అవన్నీ కనిపిస్తున్నాయి పోలికలు అవన్నీ. సో ఇప్పుడు అంబర్పేట శంకర్ అన్న వాళ్ళ కొడుకు ఎందుకని ఆయన లెక్క కాలేకపోయినాడు? అంటే అంటే ఇప్పుడు వచ్చేసి రఘువన్న వచ్చేసి చాలా ఇన్నోసెంట్ అండి, ఇవన్నిటికి కొంచెం దూరం ఉంటాడు. సాయన గురించి చెప్పాలంటే ఫుల్ మాస్. ఆయన ఎవరి జోలికి వెళ్ళాడండి, వాళ్ళ డాడీ జోలికి వెళ్ళినా, ఆయన జోలికి వెళ్ళినా, వాళ్ళ ఫ్యామిలీ జోలికి ఎవరు వచ్చినా కానీ కూడా ఆగేటోడు కాదండి, మనం ఆపలేము కూడా ఆయన, అట్లాంటి మనిషి ఆయన.
ఇవన్నీ గొడవలలోకి దూరం ఉంటాడు. ఏదైనా అయిందంటే మాత్రం ఊరుకోడు. ఓకే. సో జనరల్ గా మనకి జనరల్ ఫెస్టివల్స్ ఉంటాయి, మీరు ఎంజాయ్ చేసినట్టు ఎవరు చేయరేమో నాకు తెలిసి. ఏ ఫెస్టివల్స్ వచ్చినా మనకి సీజనల్ వైజ్ గా జనరల్ గా ఏమంటారు, వినాయక చవితిలు కానీ, లేదంటే గణేష్ నిమజ్జనం అప్పుడు, లేదంటే మనకి యాదవుల పండగ ఉంటది అదొకటి. సో ఎందుకని ఇంత మీరు ఇట్లా ఎంజాయ్ చేస్తాం, పార్టిసిపేట్ చేస్తుంటారా, మీరు ఎంజాయ్ చేస్తుంటారా, లేదంటే వీడియో ఫుటేజ్ కోసం మాత్రమే వస్తారా చెప్పండి? వీడియో ఫుటేజ్ కోసం అంటే ఒక రోజు తీస్తాం, ఒక రోజు తీయమండి. ఒక మాట మీకు చెప్తున్నాను, నేను నార్మల్ గా అన్ని ఫెస్టివల్స్ ఎంజాయ్ చేస్తాను. అన్ని ఫెస్టివల్స్ ఎంజాయ్, ఈ ఫెస్టివల్ నాది, ఈ ఫెస్టివల్ మీద అట్లా కాదు, అన్ని ఫెస్టివల్స్ ఎంజాయ్. మీ క్యాస్ట్ పిచ్ ఉందా? నిజం చెప్పాలంటే క్యాస్ట్ పిచ్ అసలు లేదండి. కానీ మీ పాప కొన్ని డైలాగులు కొడుతుంది. కొడుతుంది అంటే ఎందుకు కొడుతుంది అంటే, ఈ మధ్య అందరూ చాలా మంది క్యాస్ట్ పైన చేస్తురండి. అంటే దానికి ఏమనిపించింది అంటే, మేమేం తక్కువ కాదు, మేమెందుకు తక్కువ, మేమేం తక్కువ కాదు అనేసి అట్లా డైలాగులు స్టార్ట్ చేసింది. అప్పుడు మీరు చెప్పారా, ఎందుకులే పాప మనకి అందరినీ సమానంగా? లేదు ఏం చెప్పలేదండి, ఏం చెప్పలేదు. దానికి అది కరెక్ట్ అనిపించింది. కొంతమంది కొన్ని క్యాస్ట్లను డౌన్ చేసి పెట్టడం గానీ, మాట్లాడడం గానీ, అట్లాంటి వాళ్ళకి మెసేజ్ ఇస్తుంది, మేము దేంట్లో తక్కువ లేము, అందరితో కలిసే ఉన్నాం కదండి. వాళ్ళకేం కొమ్ములు వచ్చి లేవు కదా, వేరే పైన క్యాస్ట్ వాళ్ళకేం కొమ్ములు వచ్చి లేవు కదా, అన్ని క్యాస్ట్లు ఒకటే. ఇవన్నీ పెట్టుకున్న ఈ మధ్యలో వచ్చినాయి ఇవన్నీ. బేసిక్ గా జనరేషన్ ముందుకెళ్ళినా మారదేమో కదండి, మేబీ మారదండి. కొంతమందికి అయితే నిజంగా చెప్తున్నా మస్తు గలీజ్ ఉంటదండి క్యాస్ట్ పిచ్చి, మస్తు గలీజ్ ఉంటది. మెయిన్ గా మా పండు వాళ్ళ కోసమే చేసింది. ఓకే. సో అంటే పర్సనల్ గా ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేశారా ఫేస్ టు ఫేస్, అందుకే చేస్తారా అదేమైనా? లేదండి. ఓకే. ఎవరు అన్నారు అట్లా. సో జనరల్ గా తను ఇప్పుడు మీ వీడియోస్ ఎడిటింగ్ అని అన్ని పాపే చేసేస్తారా, మీరే చేసుకుంటారా? పాప చేస్తుంది. ఇంకొక బాబు ఉన్నాడు, ఇప్పుడు వచ్చింది కదా నాతో పాటు, ఆదర్శ్ అని, వాడు చేస్తాడు. వాళ్ళు చేస్తుంటారు. ఫొటోస్ తీయడం కూడా వాళ్ళే తీస్తారా? వాళ్ళే తీస్తారు. బట్ అంటే పండు దాంట్లో మంచిగా వ్యూస్ ఉంది, ఇది ఉంది, మీ దాంట్లో వ్యూవర్షిప్ ఉంది, కానీ ఫాలోవర్స్ పెరగట్లేరు. ప్రైవేట్ ఉండే కదండి, ఇన్ని రోజులు ఉండే, మళ్ళీ తీసిరు అనుకుంటారు. తీసి ప్రైవేట్ ఉండే కదా, ఇప్పుడు పబ్లిక్ చేసిన. సో అందుకని అంటే వ్యూవర్షిప్ బానే ఉంది, బట్ ఫాలోవర్స్ కొంచెం డల్ గా అనిపించింది. సో ఇంకా మీరు ఎప్పుడైనా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారా, ఇంత డేర్ గా ఉండే మీరు గానీ, లేదంటే ఎప్పుడైనా లోగా ఫీల్ అవుతుంటారా? అంటే ఏ విషయానికైనా మిమ్మల్ని బాధ పెట్టింది? చాలాసార్లు ఫీల్ అయినా, కొంచెం మధ్యలో చాలా గట్టిగా బిజినెస్ లో లాస్ వచ్చింది. ఇంకా లాస్ వచ్చింది, చాలా లోగా ఫీల్ అయిపోయినా అప్పుడైతే. ఇంకా ఎట్లా అంటే ఒక్కొక్క రోజు అసలు అరే ఇంకా ఇంతేనా, ఇక బయటికి వెళ్ళలేమేమో అన్న పరిస్థితి కూడా వచ్చి ఉండే. అవన్నీ ఇట్లా అయితే సెట్ కాదు, మనం కష్టపడాలా, సంపాదించుకోవాలి, మళ్ళీ ఎట్లా ఉన్నది అట్లా సెట్ చేసుకోవాలనేసి. అవును. మీ పాప కూడా చెప్తున్న ఇంటర్వ్యూలో, మా మమ్మీ డాడీ చాలా కష్టపడ్డారు, చాలా ఇది అని చెప్పేసి. సో ఆ స్ట్రగుల్స్ అన్ని గుర్తొస్తాయా మీకు ఇప్పుడు? అంటే మ్యారేజ్ అయిన ఈ రీసెంట్, ఇప్పుడు మ్యారేజ్ అవుతుంది కదండి, మ్యారేజ్ అయిన కొత్తలో ఏం జరిగిందంటే, ఆయన ఓవర్ కాన్ఫిడెంట్ తోనే ఇప్పుడు ఏంటంటే ఫైనాన్స్ స్టార్ట్ చేసాడు. వెంటనే ఫైనాన్స్ అయిపోయినాక మళ్ళీ చిట్స్ స్టార్ట్ చేసాడు. అట్లా ఇప్పుడు నమ్మాలండి, ఎంతవరకు నమ్మాలో అంతమంది. ఫ్రెండ్షిప్ లో కానీ దీంట్లో కానీ ఇట్లా ఓవర్గా నమ్మేసి అందరికి ఇచ్చేయడం కానీ, లాస్ చాలా గట్టిగా వచ్చిందండి లాస్. ఎట్లాంటి లాస్ వచ్చిందంటే, ఆ మనీ కాకుండా మొత్తం గోల్డ్ కూడా పెట్టేయాల్సి వచ్చింది. అట్లాంటి లాస్ వచ్చింది మాకు. తర్వాత సెట్ గానికి ఇద్దరం వెళ్ళి బండి పైన ఇద్దరం వెళ్ళేసి మార్నింగ్ లేచి ఇద్దరం జాబ్ చేసుకోవడం జరిగింది. ఇద్దరం జాబ్కి వెళ్ళిపోయినాం. ఐసిఐసి క్రెడిట్ కార్డ్ డివిజన్ లో చేసాం ఇద్దరం. అట్లా ఇద్దరం కలిసి జాబ్ చేయడము, ఆ 11 నుంచి ఇప్పుడు కొంచెం సెట్ అవుతుంది. సో ఇప్పుడు కొంచెం రిలాక్స్ కొంచెం. సో ఉంది మీకు వెనకాల స్ట్రగుల్స్ అనే ఉన్నాయి, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసుకుంటూ వచ్చారు. అందరు అనుకుంటారు అరే దీపక్ ఏం తక్కువ డైలీ ఎంజాయ్ చేస్తుంది అని అనుకుంటారు. అంటే వీడియోస్ అట్లనే ఉందక్క. సో జనరల్ గా పక్షిలో అనుభవించేటోళ్ళకి తెలుస్తుంది కదా.
ఎంత కలర్ఫుల్ గా అనిపిస్తారో అంత డార్క్ సైడ్ ఉంటదంట వెనకాల వాళ్ళకి ఖచ్చితంగా. సో మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారా, అరేంజ్డా? లవ్ మ్యారేజ్ అనుకుంటా. అనుకుంటారా? అంటే లవ్ అరేంజ్డా? అంటే మా ఆయన నన్ను పెళ్లిలో చూసిండండి, మా అక్క పెళ్లిలో చూసిండు. ఇంకా చేసుకోవాలంటే అప్పుడు నాకు ఇష్టం లేకుండా, అంటే చిన్నగా ఉండే కదా, 10th క్లాస్ లో ఎట్లుంటాను. ఇంకా ఇష్టం లేకుండే, భయం ఒకటి ఉండే, ఏజ్ లేదు, ఇదంతా ఏంది అనేసి అనుకున్నా. ఇక నువ్వు చేసుకోకపోతే చచ్చిపోతా నేను అనేసి. అంటే నీకు ప్రపోజల్ పెట్టినా మీ మమ్మీ వాళ్ళకి చెప్పిండా ఈ విషయం? మీ అమ్మాయి నాకే చెప్పినా. మీకే? ఓకే. మా మమ్మీ వాళ్ళకి చెప్పేంత ధైర్యం ఆయనకు లేకుండా. అప్పుడు ఫోన్ వాడుతుండేనా మీరు? ఫోన్ ఏ ఫోన్ అంటే అప్పుడు రిలయన్స్ లో వచ్చింది కదండి, అది 500 స్కీమ్ అనేసి వచ్చింది, మొబైల్స్ ఇచ్చారు. ఓకే. అప్పుడు ఆ మొబైల్ గురించి అనేసి ఆయన అందులో జాబ్ చేస్తానుండే, ఆ మొబైల్ గురించి అనేసి కాల్ చేస్తే ఇట్లా 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 అనేసి తెలిసింది. తర్వాత నేను పెళ్లి చేసుకుంటా అంటే నేను చేసుకోనని చెప్పిన. లేదు నేను చేసుకోవాలని, నేను లేకపోతే చచ్చిపోతా అది ఇదంటే ఇంకా ఆలోచించిన, అరే అంత ఇష్టపడుతుండు కదా, నేను హ్యాపీగా ఉంటానేమో అనేసి ఆలోచించకుండా చేసేసుకున్నా. ఓకే. తర్వాత ఏమైనా స్ట్రగుల్ ఫేస్ చేసిరా ఫైనాన్షియల్ గా, పర్సనల్ గా? చెప్తున్నా కదా, స్టార్టింగ్ అయితే మస్తు నెక్స్ట్ లెవెల్ ఉండే అండి, పైసలు ఎంజాయ్ మస్తు ఉండే. కానీ ఈయన ఏమంటూ ఇట్లా బిజినెస్, ఈ చిట్స్ ఇవన్నీ స్టార్ట్ చేసిండు. అప్పుడు చాలా గట్టిగా దెబ్బ తినిపోయినాం. ఓకే. మళ్ళీ సెట్ కానికి ఇప్పుడు కొంచెం సెట్ అవుతున్నాం. ఓకే. కానీ నేను కొంతమందికి చెప్పాలనుకుంటున్న ఒక విషయం ఏంటంటే, చాలా మంది నేను ఇట్లా నార్మల్ గా మెసేజెస్ చూస్తుంటాను కదా, రిక్వెస్ట్ లో ఉంటాయి కదా, పడి ఉంటాయి కదా, ఇట్లనే ఎప్పుడైనా టైం దొరికినప్పుడు రిక్వెస్ట్లు చూస్తుంటాను. చాలా మంది నన్ను హెల్ప్ అడుగుతున్నారు, అంటే చిన్నగా అంటే నేను చేయగలుగుతానండి. ఇంకా నేను కూడా అంత రిచ్ ఏం కాదు, గోల్డ్ మెడల్ తో తిరుగుతున్నారు కదా, సో అదే చెప్తున్నాను కదా, నేను అంత రిచ్ కాదు, నేను ఒక నార్మల్ మనిషినే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అది చెప్పాలనుకుంటున్నాను నేను. అంటే చేయలేకపోతే మీకు నేను చేయలేకపోతున్నాను కాబట్టి నేను సారీ చెప్తున్నా. కానీ నేను ఆ స్టేజ్కి వస్తే మాత్రం పక్కా మీకు రిటర్న్ కాల్ చేసి మరి నేను హెల్ప్ చేస్తాను. ఓకే. సో ఇంకొకటి, మీ ఐడియా ప్రకారం లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా? ఇప్పుడు లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా అంటే, ఇప్పుడు చాలా మంది కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇవాళ రేపు మొత్తం లవ్ మ్యారేజెస్ చేస్తారు. ఎక్కువ మట్టుకు లవ్ మ్యారేజెస్ ఉన్నాయి కదండి, లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. అది చూసి ఆలోచించి మీ ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉందంటే చేసుకోండి, మీరు కలిసి బ్రతకగలుగుతారు, చేసుకోండి. లేదు ఇట్లానే గొడవలు పడుకుంటూ ఇట్లా విడిపోతాం అంటే చేసుకోకండి, లైఫ్ స్పాయిల్ చేసుకోకండి, ఒక మచ్చ అనేది తెచ్చుకోకండి. ఓకే. సో అంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నా, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా, ఫస్ట్ ఉన్న అండర్స్టాండింగ్ ఫస్ట్ బాగుంటది. ఏదైనా ఇంత కలర్ఫుల్ స్టార్టింగ్ లో చాలా బాగుంటదండి. కానీ అట్లా మరి ఫస్ట్ బాగుండి పెళ్ళైనాక ఆ ప్రేమ గానీ, ఆ టైం గానీ, లేదంటే అండర్స్టాండింగ్ గానీ ఏది ఉండదు, మొత్తం రిస్ట్రిక్టెడ్ లాగా అయిపోతుంది కదా. సో తర్వాత ఏం చేయమంటారు మరి? చెప్తున్నాను కదా, ఇంకా ఎవరిది వాళ్ళు సెల్ఫ్ గా ఇది చేసుకోవాలి. సో ఇది ఒకటే కాదు, మిమ్మల్ని ఇంకొకటి కూడా అడగాలి. ఏంటంటే వివాహేతర సంబంధాలు ఎక్కువైతున్నాయి, ఆడోళ్ళకి ఎక్కువైతున్నాయి, మగోళ్ళకి ఎక్కువ అవుతున్నాయి. సో అసలు దీని పట్ల అవగాహన కల్పించాలంటారా, లేదంటే ఎందుకు ఫస్ట్ సైడ్ డైవర్ట్ అయిపోతున్నారు, దీనికి సొల్యూషన్స్ ఏంటి? దానివల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు, ఇంకొందరు అయితే సూసైడ్లు చేసుకుంటున్నారు, ఇంకొందరు బ్లా బ్లా బ్లా, పిల్లల లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. అవును. సో దానికి ఏం చెప్తారు మీరు? అంటే దానికి ఇప్పుడు కొంచెం ఉందంటే ఏమైనా చెప్పుకోగలుగుతానండి, ఇది ఎక్కువ అయిపోయిందండి, చాలా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఒకళ్ళని ఆపుదామంటే ఇంకొకళ్ళు స్టార్ట్ చేస్తుంది, ఇంకొకళ్ళని ఆపుదామంటే ఇంకొకళ్ళు, అట్లా మొత్తం ఇప్పుడు ఉన్న ఇదిలా ఒక 50% అదే అయిపోయిందండి. మేడం నేను ఇప్పటి వరకు ఇంటర్వ్యూస్కి వస్తుంటాను ఇంకా బ్లాబ్లా కదా, వాళ్ళందరూ ఎక్స్ట్రా ఎఫ్ఐఆర్లు పెట్టుకోవడం వల్లనే. ఎందుకంటారు అసలు, ఎందుకు పెట్టుకుంటున్నారు? ఫస్ట్ ఆ థాట్ ఎట్లా వస్తుంది? పెళ్ళి టైం పాస్ ఇదంతా టైం పాస్ లెక్కలు ప్రాణాలను తీస్తుంది, అంతే కదా. ఏదో జస్ట్ టైం పాస్ కోసము ఏదో మంచిగా ఇట్లా చూసుకుంటా ఇది చేస్తారు, రీల్స్ చూస్తారు, అరే వీళ్ళు మంచిగా ఉన్నారు కదా, మెల్లగా వాళ్ళ ఐడి ఓపెన్ చేద్దాం, ఇన్స్టా చెప్తున్నాను, వాళ్ళ ఐడి ఓపెన్ చేద్దాం, చూద్దాం, మెసేజ్ పెడదాం. మీరు నంబర్ ఒక్కటి చెప్తారండి, ఫ్రాంక్ గా మెసేజెస్ మస్తు మెసేజ్లు వస్తాయండి, రిక్వెస్ట్ లిస్ట్. ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకోండి, డైరెక్ట్ మస్తు పెడతారండి. అది మన దాన్ని బట్టి ఉంటది, ఇచ్చిన ప్రతి ఒక్కడికి రిప్లై ఇచ్చుకుంటా పోతే అది వేస్ట్ అండి.
అట్లా చేయొద్దు. ఓకే ఒకళ్ళు మనం నమ్ముకొని ఉన్నప్పుడు వాళ్ళతోనే ఉండాలి. ఓకే నా అడ్వైస్ అదే. సో ఎందుకు ఈ ఎక్స్ట్రా అఫైర్స్ అనేవి పెట్టుకుంటున్నారు? అదొకటి తెలియాలి. టైం పాస్ కోసం అండి, Time pass టైం ఇంకేం పాస్ లేదు. కోసం. ఇంకా వేరేది ఏం లేదు. ఏముంది చెప్పండి? ఫ్యూచర్ ఏముంటది చెప్పండి? ఏముంటది? అసలు వీళ్ళకి ఉన్న ఉంటారు, హ్యాపీగా ఉంటారు, తర్వాత బ్రేక్ చేసుకొని వెళ్ళిపోతారు. ఇంకా అంటే వాళ్ళు లైఫ్ లాంగ్ కలిసి ఉంటారండి అట్లా ఉండరు. కానీ ఇక్కడ వైఫ్ తెలిస్తే ఇదవ్వడమో లేదంటే హస్బెండ్ కి తెలిస్తే ఇదవ్వడమో అనేది జరుగుతాయి కదా, బ్రేక్ అవుతుంది. చేతులారా చేసుకునేది ఇది, చేతులారా అంటారు కదా, చేతులారా అది చేతులారా చేసుకోవడం. సో ఇది ఆగదు, ఇంకెక్కువైపోద్ది సొసైటీలో అయిపోతుంది. దానికంటే పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉంటే బెటర్ ఏమో. అంటే ఇట్లాంటి చేసే వాళ్ళు ఏం చేయాలంటే పెళ్లిళ్ళు చేసుకోకుండా ఇట్లానే ఉండాలి అంతే. అప్పుడు ఇంకేం ఎఫ్ఐఆర్ పెట్టుకున్నా ఏం నష్టం లేదు. ఓకే. సో మీరు ఏది ఎక్కువ అడ్వైజ్ చేస్తారు జనాలకి, యూత్ కి? మీరు కూడా యూతే కాబట్టి. అంటే ఏ విషయంలో? పెళ్లిళ్ళు చేసుకోమంటారా చేసుకోవద్దు అంటారా? పెళ్లిళ్ళు చేసుకోకపోతే అంటే ఎండ్ ఆఫ్ ది డే పెళ్లిళ్ళు చేసుకోవాలా? పెళ్లిళ్ళు చేసుకోకపోతే కూడా అరే పెళ్లి ఎందుకు చేసుకుంటలేదు, ఏమైంది, పక్కన వాళ్ళకి ఎదురుంగ వాళ్ళకి మనకి ఏముండదు, మన ఇంట్లో వాళ్ళకి ఏముండదు, పక్కింటి వాళ్ళకి ఎదురుంగింటి వాళ్ళకి బయట వాళ్ళకే ఉంటది ఎక్కువ. అయ్యయ్యో పాపం. సో ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ఏమైనా చెయ్యి, పోయి ఆ కుంభకోణంలో పడాల్సిందే నువ్వు. అంతే. ఓకే పడాల్సిందే. సో లైఫ్ అనేది ఇక బ్యూటిఫుల్ గా ఉండదు పెళ్ళయ్యాక. అంటే నిజం చెప్తున్నా, మనం డిజైన్ చేసుకునే బట్టి ఉంటదండి అది. ఇప్పుడు కొంతమంది అండి చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నారు లైఫ్. కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకొని కూడా, ఒక మాట చెప్తున్నాను, ఎంత హ్యాపీగా ఉంటున్నారంటే అరే వీళ్ళు బెస్ట్ కపుల్, వీళ్ళు ఇంత హ్యాపీగా ఉన్నారు అట్లా పేరు కూడా తెచ్చుకుంటున్నారండి కొంతమంది. అందరు అననిక లేదు కదా. సో కొంచెం మంది అన్నమాట. ఇద్దరికి అండర్స్టాండింగ్ అనేది ఉండాలా. సరే ఇగో నేను రిలేషన్ లో ఒకటి చెప్తానండి, లవ్ లో ఉన్న వాళ్ళకి నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు ఎదుటోళ్ళు కోపం పడ్డారంటే మనం సైలెంట్ అయిపోవాలి. మనకు కోపం వచ్చినప్పుడు వాళ్ళు సైలెంట్ అయిపోవాలి. అప్పుడే ఆ రిలేషన్ అనేది ముందుకు జరుగుతుంది. నువ్వెంత నేనెంత అని అంటే అది రిలేషన్ బ్రేక్ అయిపోతుంది అండి, ఏమిటికి కాకుండా అయిపోతుంది అది. ఇప్పుడు నిజంగానే నువ్వు లవ్ చేసినావు, ఇప్పుడు నువ్వు లవ్ చేసినావు, నిజంగానే మీరు లవ్ చేసుకున్నారు, అప్పుడు ఒకళ్ళు కోపం అయినప్పుడు ఒకళ్ళు తగ్గండి, వాళ్ళు కోపం అయినప్పుడు నువ్వు తగ్గు, నువ్వు కోపం అయినప్పుడు వాళ్ళు తగ్గుతారు. అట్లా ఉండండి, అండర్స్టాండింగ్ అనేది ఉండండి, చాలా మంచిగా నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది. మీరు ఎంత తగ్గినా కూడా నువ్వు వీడియో సోషల్ మీడియాలో ఆ వీడియో పెట్టొద్దు, నువ్వు ఇప్పుడు ఏం చేసినా నాకు ఫోన్ చేసి చెప్పాలి అనేటోళ్ళకి ఏం చెప్తారు? అసలు చూడండి, తప్పు చేసేటోళ్ళు ఎట్లయినా చేస్తారండి. నువ్వు ఎంత పట్టుకో, ఎంత పాకులాడు చేయాలని వాళ్ళ మైండ్ లో వచ్చి అనుకుంటే మాత్రం ఒక 5 నిమిషాలు చాలండి అలా తప్పు చేయడానికి. అంతే అంతే, అదొకటి చెప్పగలుగుతాను. చేయగలుగుతారు. సో అలా అనుమానించి ఇంకొందరు రిలేషన్షిప్ లో బ్రేక్ చేసుకుంటున్నారు. ఒకటి ఈ ఫోన్ లో అప్డేట్ వల్ల, ఈ ఫోన్ లో లేనప్పుడే రిలేషన్షిప్ లో బాగుండేది, చాలా బాగుండే. ఇప్పుడు ఇంకెక్కువైపోయి మొత్తం బ్లా 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 అయిపోతున్నాయి అనమాట. సో ఇంకొకటి, చాలా మంది అబ్బాయిలు ఈ మధ్య కాలంలో అమ్మాయిలైనా లేచి పొద్దున ఆఫీస్ కురుకుతున్నారు, కానీ అబ్బాయిలు అసలు అమ్మాయి మీద పడి తింటారు. ఇంకా వైఫై ఒకటి ఉంటది ఇంట్లో, ఎప్పుడు చూడు ఇంట్లో తింటారు, పండుకుంటారు, నైట్ దాకా తిరిగి వస్తారు, ఎక్కడ పోతారో అర్థం కాదు. సో వీళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే ఒక తల్లిగా చెప్తున్నాను నేను. ఇప్పుడు నా కొడుకు తింటున్నాను, పెడుతున్నా నేను, నాకేం ప్రాబ్లం లేదు. వాడు రాత్రి అంతా తిరిగేసి వస్తాడు, ఫ్రెండ్స్ తో తిరిగేసి వస్తాడు, వాడు చదువుకోవడం ఏంది. ఈ అమ్మలక్కలు ఉంటారు చూడండి, వాళ్ళకి ఎక్కువ పట్టింపు ఉంటది. అరే నీ కొడుకు పని కూడా, అరే నీ కొడుకు చదువుకోడా, అరే నీ కొడుకు పెళ్లి చేయవా, ఎందుకు మీకు ఇవన్నీ, మీ పని లేదో మీరు చూసుకోవచ్చు కదా. నా కొడుకు ఒక పూట తినకపోతే మీరేమన్నా వచ్చి ఒక పూట ఉండేది తెచ్చి పెడతారు. అలా ఉండడం వల్ల తన లైఫ్ ఫ్యూచర్ లో పాడైపోతుంది కదా. లేదండి, వినండి, ఒక తల్లికి ఎట్లుంటదంటే అండి, నిజం చెప్పాలంటే నా కొడుకు హ్యాపీగా ఉండాల. అంటే నిజంగా చెప్తున్నానండి, నేను చెప్తున్నాను, ఒక తల్లికి ఎట్లుంటది అంటే నా కొడుకు హ్యాపీగా ఉండాలి, నా కొడుకు టైంకి తినాలి, నా కొడుకు ఎండలో పోతే వానికి ఏమన్నా అయిపోతుందేమో. ఇట్లాంటి తల్లిలు కూడా ఉంటారండి ఆలోచించేటోళ్ళు. ఏమంటారు? అంతే. నిజం చెప్తున్నా, అమ్మో నా కొడుకు జాబ్ కి పోతే కష్టపడితే అమ్మో వానికి ఏమన్నా ఇదవుతుందా, అట్లాంటి ఆలోచించే తల్లిలు కూడా ఉంటారు. కొంతమంది నెగిటివ్ మాట్లాడేటోళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. అరే వీడు రాత్రి అంతా తిరిగేసి వస్తాడు, పొద్దంతా వంటాడు, ఆమె ఏమన్నది, వాళ్ళ తల్లి ఏమన్నది, మాకు లేని ప్రాబ్లం వాళ్ళకి ఎందుకు.
సో ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవాలి, పక్కోడి లైఫ్ లో ఏలు పెట్టొద్దు అంతే. వాళ్ళు ఏమైనా వేసుకొని అంతే కదా. సో మీ వల్ల వాళ్ళ లైఫ్ లో డిస్టర్బెన్స్ చేయకూడదు. ఎస్, సో అర్థమైంది అనమాట. సో ఎవరి లైఫ్ లో చేతులు పెట్టకండి, ఎందుకంటే మళ్ళీ తిరిగి మళ్ళీ అవే వస్తుంది కాబట్టి. ఎస్, సో ఫైనల్ గా వీఆర్ డన్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ దీపు అక్క. సో ఇంకా వీడియోలు చేస్తుండే అప్పుడప్పుడు ఇంట్రెస్టింగ్ గా మేము కూడా చూస్తుంటాం, మీరు చేస్తాను. కాకపోతే మీరు డ్రెస్ లో కంటే చీరలో బాగుంటారు, నా ఒపీనియన్ ఇది. అవునా? చాలా మంది చెప్పారు నాకు. ఓకే, సో ఎస్, సో ఫైనల్ గా థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా. దీపు అక్కకి ఐడికి ఫాలో అవ్వండి మీరు అందరూ. కామెంట్లలో హెల్ప్ చేయమని అడుగురి, మస్తు రిచ్ అక్క, మీకు అర్థం కాదు. ఇప్పుడు పోయేటప్పుడు నాకు 10,000 కొట్టి పోతుంది అక్క. నార్మల్. ఎస్, సో థ్యాంక్ యూ అక్క.